బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యానికి కారణమేంటి? హఠాత్తుగా ఆయన ఆరోగ్యం ఎందుకు క్షీణించింది? నియోజకవర్గంలో రాజకీయ వివాదాలే మాగంటి ఆరోగ్యాన్ని దెబ్బతీశాయా? మాగంటి ఆసుపత్రి పాలవటానికి కుటుంబ సభ్యులు చెప్తున్న రీజన్స్ ఏంటి? వాచ్ స్టోరీ. గ్రేటర్ హైదరాబాద్ లోని బోరబండలో మెడికల్ షాప్ నడుపుతున్న 35 ఏళ్ల మహమ్మద్ సర్దార్ ఆత్మహత్యతో స్థానికంగా రగులుతున్న రాజకీయ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మాజీ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ నాయకుడు బాబా ఫసీయుద్దీన్ లంచాల కోసం పదే డిమాండ్ చేయడం, వేధించడం కారణంగానే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. డబ్బు ఇవ్వకుంటే ఇల్లు కూల్చేస్తానని ఫసీయుద్దీన్ బెదిరించడంతో మానసిక క్షోభకు గురైన మహమ్మద్ సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. సర్దార్ బీఆర్ఎస్ కార్యకర్త కావడం వల్లనే బాబా ఫసీయుద్దీన్ ఆయన్ను తీవ్రంగా వేధించేవాడని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. బోరబండలోని తన అనుచరుడు సర్దార్ ఆత్మహత్య చేసుకోవడంతో మానసికంగా కుంగిపోయినందునే ఇంత హఠాత్తుగా గోపీనాథ్ అస్వస్థతకు గురయ్యారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సర్దార్ ఆత్మహత్య గోపీనాథ్ను కుంగదీసిందని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగానికి చెందినటువంటి అత్యంత కీలక నాయకుడు, బోరబండ డివిజన్ చెందినటువంటి ఒక నాయకుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు, 24 గంటలు వెంబడి ఉండేటువంటి ఒక అత్యంత సన్నిహితుడైనటువంటి సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము, అక్కడ బాబా ఫసీయుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై, ఒత్తిడికి గురై, మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. తినమంటే తినకుండా, నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్నే తలుచుకుంటూ నా కుడి భుజం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తనను హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఆరోపిస్తున్నారు. సర్దార్ని మానసిక క్షోభకు గురి చేయాల్సిన అవసరం తనకు లేదని, సర్దార్ ఆత్మహత్య చేసుకోవడంతో తాను కూడా మానసికంగా కృంగిపోతున్నానని బాబా ఫసీయుద్దీన్ అన్నారు. సర్దార్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు బోరబండ కార్పొరేటర్ ఫసీయుద్దీన్, ఆయన భార్య పిఏ మీద కేసు నమోదు చేశారు. బాబా ఫసీయుద్దీన్ గతంలో డిప్యూటీ మేయర్గా ఉన్న సమయం నుంచే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో ఆయనకు వైరం నడుస్తోంది. అప్పట్లో ఇద్దరు బీఆర్ఎస్లోనే ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫసీయుద్దీన్ హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్లో చేరినప్పటి నుంచి ఫసీయుద్దీన్ ఆగడాలు మితిమీరిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.